మనం దాన్ని ఎట్లా పెడతారో ఏం పెడతారో పెట్టనియండి, మళ్ళీ కాంక్రిటైజ్ చేద్దాం. మీకు ప్రతి ఒక్కరికి కూడా ఎంత డబ్బు వస్తే మంచిది? ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మొదలు పెంచినప్పుడు వాళ్ళకి ఎంత పెంచినాం? అంగన్వాడికి ఎంత పెంచారు హరీష్? ఫస్ట్ స్టెప్లో 4,000 పెంచారు. 4,000. ఒక పని చేద్దాం. మొన్న నేను పెట్టిన బడ్జెట్లో నాకు డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగిన, నేను సాధారణంగా ఏం చేస్తారంటే 100%, 200% పెంచుతారు. 1,500తో 3,000 ఎస్టేట్ చేస్తారు. అట్లా కాకుండా కొంచెం గౌరవప్రదంగా ఉండాలంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు ఒక 6,000 రూపాయలు సెట్ చేసుకుందాం. 6,000 ఇప్పుడు చేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చే వద్దు అయిపోయి 6,000కే బంగ్లా కట్టేట్టు చేయబడుతుంది. అట్లా కాదు కదా. మీరు నేను కోరే విధంగా మీరు మంచి తెలంగాణ ఆరోగ్య సంరక్షకులు కావాలి. ఒక ఆరోగ్య సైన్యం కావాలి రేపు. ఎందుకంటే ఇప్పుడు మనం ముసలిలో అయిపోతున్నాం. రేపు జరగబోయే తెలంగాణ ఏదైతే ఉంటుందో మనకు చాలా కష్టపడి తెచ్చుకున్నాం కదా రాష్ట్రం. మనం రేపు పెరిగే తెలంగాణ, రేపు పుట్టిన పిల్లలు ఇంత బలంగా పెరిగితే, ఎంత మంచిగా ఉంటే, ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత గొప్ప రాష్ట్రం తయారవుతుంది. అంతే కదా. అది చేయడంలో మీ పాత్ర గీడికే అయిపోదు. మీకు 6,000 కాడికే ఉండదు. నేను మళ్ళొక్కసారి పెంచుతా, మీకు ఇలా హామీ ఇస్తా ఉన్నా. మళ్ళొక్కసారి కూడా మంచిగా పెంచుదాం. అది వచ్చే బడ్జెట్లు డబ్బులు పెట్టుకొని బాగా చెప్తాను. ఎందుకంటే మీకు చెప్పినామంటే జరగాలి కదా. ఈరోజు నేను అన్నాను అంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు రావాలి డబ్బులు. వస్తే దాని గౌరవం, లేకపోతే ఎట్లుంటుంది? రాదు. అందువల్ల అరేంజ్మెంట్ చేసుకొని జేబులో పెట్టుకొని మనం ఖర్చు పెట్టాలి కదా. నెక్స్ట్ బడ్జెట్ ముందు ఏం చేస్తామంటే మళ్ళీ బడ్జెట్లో పెట్టి నేను మిమ్మల్ని ఇంచుమించు అంగన్వాడీల స్థాయికి తీసుకుపోయి పని చేస్తాను.